సో 40 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ అంటే ఎన్నో చూసారు. చాలా మందితో యాక్ట్ చేశారు. సక్సెస్, ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయి కెరీర్‌లో. అన్నిట్లో సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మొమెంట్స్ గురించి అలా వెతికితే బట్ వెరీ హార్ట్ టచింగ్‌గా కొన్ని దొరుకుతాయి. అందులో వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడు మర్చిపోలేని సంఘటన. ఈ 40 ఇయర్స్ ఆఫ్ జర్నీ అసలు ఎలా అనిపిస్తోంది? ఇది అద్భుతం ఇది. హ్మ్. ఎందుకంటే పెద్దగా చదువుకోలేదు. హ్మ్. ఎందుకు పని చేయడేమో అనుకున్న టైంలో బాగా కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చా. ఫిల్మ్ హ్మ్. స్టడీ చేసి. హ్మ్. ఫస్ట్ పిక్చర్‌కే నా గురువు ఎంవీరావు గారు పెద్ద కెమెరామెన్ అప్పటికి. ఆయన నన్ను హీరోగా పెట్టి 'కళ్ళు' అనే సినిమా తీయటం. దానికి ఎల్‌వి ప్రసాద్ గారు క్లాప్ కొట్టడం హ్మ్. అన్నది మర్చిపోలేని విషయం. హ్మ్. సో ఎంత సంతృప్తినిచ్చింది? అంటే ఇన్ని సంవత్సరాల కెరీర్‌లో ఎన్నో చూసుంటారు. సో ఎత్తుపల్లాలు. అయన్నీ అందరికీ మామూలే. అంతేనా? మామూలే. 100% సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే హ్మ్. నాకు అత్యాశలు లేవు. హ్మ్. విపరీతంగా ఏదో సాధించేయాలన్నదైతే లేదు. హ్మ్. సినిమాలో కనిపించామా లేదా స్క్రీన్ మీద హ్మ్. అన్నది ఒకప్పుడు ఇది. హ్మ్. అది 39 ఇయర్స్ క్రితే తీరిపోయింది కాబట్టి ఆ! అన్నీ బోనస్సేనా. హ్మ్. ఇప్పుడేం లేవా? అంటే ఇంకా పెండింగ్? నాకేమీ లేవమ్మా. హ్మ్. ఏమీ లేదు. హ్మ్. వచ్చిన క్యారెక్టర్ నీట్‌గా జెన్యూన్‌గా చేయడం. హ్మ్. అందరూ మెచ్చుకున్నారా లేదా అని చూసుకోవడం తప్పితే వేరే ఆశలేమీ లేవు నాకు. ఓకే. అండ్ 'రాజు వెడ్స్ రాంబాయ్' అసలు మీరు కంగ్రాట్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమా సక్సెస్ అంటే అది చాలా జనాల్లోకి ఎంత బాగా రీచ్ అయిందో ఆ సినిమా సక్సెస్ గురించి ఇప్పుడు అందరూ చూస్తున్నదే. సో ఆ క్యారెక్టర్స్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా బాగా చేశారు. మీరు కూడా. సరే ఎప్పుడు ఏ ఆర్టిస్టు బాగా చేసినా ఆ హ్మ్. క్రెడిట్ గోస్ టు ఓన్లీ డైరెక్టర్. హ్మ్. ఓన్లీ డైరెక్టర్. హ్మ్. నాకు చాలా సినిమాలు పేర్లొస్తుంటాయి. కృష్ణారెడ్డి గారి సినిమాలు పేర్లొస్తుంటాయి. రాఘవేంద్ర గారి సినిమా పేరొస్తుంటుంది. కృష్ణవంశీ సినిమాలు పేరొస్తుంటాయి. హ్మ్. అయన్నీ వాళ్ళు క్రియేట్స్. ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేసిన క్యారెక్టర్‌ని హ్మ్. వాళ్ళకి అనుగుణంగా మనం చేయటమే. హ్మ్. ఆళ్ళ ఆర్టిస్ట్ చేయలేకపోయినప్పుడు ఆడు ఫెయిల్ అయినట్టు హ్మ్. కదా! అవును. అలా చేయటం వల్లే ఇంత లాంగ్ జర్నీ ఉంది. హ్మ్. అవును. వాళ్ళ గొప్పతనమే. అలాగే హ్మ్. ఈరోజు 'రాజు వెడ్స్ రాంబాయ్' అన్నది ఓన్లీ మా బోస్ తనే. హ్మ్. 100కి 200 మార్క్స్ తనకే. బోస్‌కే వేయాలి. అవునవును. అంటే నేను నిజంగా ఇంత హిట్ అవుతుందని, ఇంత సక్సెస్ అవుతుందని, మా అందరికి ఇంత పేరొస్తుందని కల్లో కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. దీని హ్మ్. వెనకాల చాలా మంది పెద్దోళ్ళున్నారు. ఈ క్రెడిట్స్ డైరెక్టర్‌గా తనకెంత దక్కిందో మిగతా అంతా మా వేణుగోడుగోలుకి కానీ, వంశీ గారికి కానీ, బన్నీ వాసు గారికి కానీ, అలాగే ఈటీవీ నితిన్, సాయి వాళ్ళందరూ ఉన్నారు. ప్రతి హ్మ్. ఒక్కళ్ళకి నేను కొన్ని పేర్లు మర్చిపోతాను. అవును. వాళ్ళందరూ క్షమించాలి. వాళ్ళందరికీ దక్కుతుంది. అంటే అలాగే హీరో, హీరోయిన్‌లు కూడా కొత్త వాళ్ళే. అయ్యే ఎంత బాగా చేశారమ్మా అవును. వాళ్ళిద్దరూ అసలు అలా నేచురల్‌గాను. అనిపించలేదు. అవునవును. అవును. ఆ! నేను నా ఫస్ట్ సినిమా ఇలాంటి సినిమానే. నేను ఈ సినిమా హిట్ అవ్వగానే నేను ఒక 36, 37 ఇయర్స్ వెళ్ళిపోయిన. 'కళ్ళు' అని నా ఫస్ట్ ఫిల్మ్‌లో హ్మ్. నాకు ఇలాగే పేరొచ్చింది అప్పట్లో. కాకపోతే అప్పట్లో ఏంటంటే ఇప్పుడున్నంత బూమ్ లేదు. ఇప్పుడున్న యూట్యూబ్‌లు గాని, అవి గాని, అవును. నెట్‌లు గాని, సెల్ ఫోన్‌లు గాని ఏమీ లేవు అవును. అప్పుడు. అవును. అప్పుడు ఆ ఇండస్ట్రీ వాళ్ళకి మాత్రమే తెలిసేది. ఇతను పలానా వాడొచ్చాడు ఇది. హ్మ్. లేకపోతే ఒక విజయవాడలో కొంతమంది తెలిసేది. సినిమా చూసిన వాళ్ళకి మాత్రమే తెలుసు. హ్మ్. ఈరోజు అలా కాదు. నిజం. ఈరోజు అవును. యాహ్! వాళ్ళందరూ చాలా అదృష్టం. పిల్లలు ఎంత బాగా చేశారో వాళ్ళిద్దరూ. కదా! అవును. దట్టు అది రియల్ స్టోరీ అని తెలిసిన తర్వాత ఒక్కళ్ళు కూడా ప్రాణం పెట్టి చేస్తారేమో అవును. అనిపించేలా అనిపించింది. ప్రత్యేకించి ఈ విషయంలో కెమెరామెన్ గారి గురించి కూడా చెప్పుకోవాలి. చిన్న హ్మ్. కుర్రాడు పిన్ డ్రాప్ సైలెంట్. హ్మ్. ఎందుకంటే అంత పిన్ డ్రాప్ సైలెంట్ కాబట్టి అతనికి చెప్పలేకపోతున్నాడు ఎక్కడ. ఈ క్రెడిట్ తనకు కూడా దక్కుతుంది. ఓకే. సో, అంటే ఎన్నో కాంప్లిమెంట్స్ చూసేసే ఉంటారు, వినుంటారు, చెప్పేసుంటారు. సో, ఈ సినిమా తర్వాత ద వెరీ ఫస్ట్ మీకు కాల్ చేసిన వాళ్ళు కానీ, లేదంటే చూసిన వెంటనే చెప్పి ఏదైనా విషయం, సంఘటన? చాలా మంది నాన్న అని పిలవడం మొదలుపెట్టారు. యూనిట్‌లో కూడా. హ్మ్. యూనిట్‌లో కూడా నాకు డైరెక్టర్ కూడా నన్ను "సార్ మిమ్మల్ని చూస్తే మా నాన్నలా ఉంటారు సార్. మా నాన్న గుర్తొస్తది. మీరంటే నాకు చాలా." అతను ఒక 5 మాటలు మాట్లాడితే దాంట్లో తను చాలా తక్కువ మాట్లాడతాడు బోసు. హ్మ్. దాంట్లో 2 మాటలు "మీరంటే నాకిష్టం సార్. మీరు నా ఫాదర్ సార్" అంటాడు. అవునవును. నాకు బెస్ట్ కాంప్లిమెంట్ మా డైరెక్టర్ దగ్గర నుంచే వచ్చింది. వావ్! అవును.